కోసం మనం ముందుగా ఒక కప్పు సేమియా తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ సేమియా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes పాటు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వీటిని వడగట్టుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ కార్న్ ఫ్లోర్, 2 పచ్చిమిర్చి తరుగు, 1/2 కప్ ఉల్లిపాయ తరుగు, కరివేపాకు 2 రెమ్మలు, శనగపిండి 1/2 కప్పు తీసుకొని ఒక బౌల్లో చల్లారిన సేమియా వేసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కార్న్ ఫ్లోర్, శనగపిండి వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడా కొద్దిగా కారం కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా. వీటిని కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ విధంగా చేతితో కానీ స్పూన్తో కానీ కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వేగిన వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంది